నిర్మల్ జిల్లా బాసర మండలంలోని గ్రామీణ రహదారులు అధ్వానంగా మారాయి. ఇతర గ్రామాలకు వెళ్లే దారి కంకర తేలి గుంతలు పడ్డాయి. ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలకు బురదమయంగా మారి గుంత పెద్దదిగా ఏర్పడుతుందని రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు గుంతలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. మండలంలోని బాసర, ఓని, కౌట, సాలాపూర్, సవర్గం, కిర్గుల్ మీదుగా మండలం కేంద్రానికి ప్రజలు వివిధ పనులను నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులు బురదమయంగా మారి గుంతలు పడి ప్రయాణం చేయడానికి నరకయాతన పడుతున్నారు. బురద రోడ్లపై వెళ్లే వాహనాలు దెబ్బతినడం, గుంతల్లో ఇరుక్కుపోవడం, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రాలేని దుస్థితి నెలకొందని అంటున్నారు. రోడ్డు పనులు చేపట్టాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని టాక్లీ, దోడాపూర్, లాబ్ది మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో ఉన్న రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరైన రోడ్లు సౌకర్యం లేక ఎన్నో ప్రజలు ఇబ్బంది పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటువైపు ఆర్టీసీ బస్సులు నడపకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అత్యవసర సమయంలో 108 వాహనం వచ్చే పరిస్థితి లేక ఎడ్లబండి, ప్రైవేటు వాహనాల్లో వైద్యం కోసం నిజామాబాద్, భైంసా, మహారాష్ట్రలోని ధర్మాబాద్ కు వెళ్లవలసి పరిస్థితి నెలకొందని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. బాసర అనేది ఒక మండలంగా ఏర్పడి దాదాపు ఒక 10 నుంచి 12 సంవత్సరాలు అయింది. కాకపోతే ఈ అయినా హయాంలో ఏం లేదు, కానీ ఇప్పుడు మా చుట్టుపక్కల ఒక 10 గ్రామాలున్నాయి. ఓని, కౌట, సాలాపూర్. ఈ విలేజ్కు వెళ్ళాలన్నా రావాలన్నా అది చాలా రామన్న గోస ఉంటుంది, బాగా గోస ఉంది. ఒకవేళ అది ఆ రోడ్డు వెంబట వెళ్ళి పడినోళ్ళు ఎందరో మంది ఉన్నారు. ఆ పడ్డ వాళ్ళకు కూడా అంబులెన్స్ రావాలన్నా కూడా చాలా కొరతనే ఉన్నది. ఆ అంబులెన్స్ వచ్చి వాళ్ళకి ఎక్కించుకపోవాలన్నా కూడా అంబులెన్స్కు సరైన దారి లేకపోవడం, ఆ పడ్డ వాళ్ళకు తీసుకుపోవడం వల్లనే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇదంతా ఒక ఎత్తు అయితే గర్భిణీ స్త్రీలు ఉన్నారు. గర్భిణీ స్త్రీలు చెప్పుకోలేని బాధ. వాళ్ళకు పెయిన్స్ వచ్చి తీసుకువెళ్ళాలన్నా, అటు తీసుకెళ్ళాలన్నా బైన్సా, ఇటు తీసుకెళ్ళాలన్నా నిజామాబాద్. ఈ వీళ్ళకి తీసుకెళ్ళడానికన్నా అంబులెన్స్ రావడానికి కూడా సరి అయిన దారి లేకపోవడం. చూసుకుంటే ఒక్కొక్క గుంతలు మోకాలు మునిగేటంత గుంతలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ కంకర, రాయిలు, గిట్టి ఇవి చాలానే ఉన్నాయి. మరి ఈ పోయిన ప్రభుత్వం అయితే మరి పోయిన ప్రభుత్వంలో చూసుకుంటే పట్టించుకోలేరు. మరి ఈసారి ఈ ప్రభుత్వంలో అన్న మరి సరి అయిన నాణ్యతమైన రోడ్లు వేసి మా బాధలని, మా రోడ్డు మార్గాన్ని మంచిగా చేస్తే కొద్దిగా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికైనా ఈ రాజకీయ నాయకులు ఈ మారుమూల గ్రామానికి వెళ్ళే రోడ్డు మార్గాన్ని కొద్దిగా పట్టించుకొని దృష్టికి తీసుకొని సరి అయిన నాణ్యతమైన రోడ్ వేయాలని మేము కోరుకుంటున్నాము. బాసర మండలంలోని ఓని, కౌట, సాలాపూర్, సావర్గా, కిర్గుల్ బి గ్రామాల్లో సరైన రోడ్డు లేక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాసరకు మండల కేంద్రం ఉన్నప్పటికీ వివిధ ప్రభుత్వ కార్యాలయాల కోసం, బ్యాంక్ కోసం, ఆసుపత్రి కోసం వచ్చే రైతులు కానీ, గ్రామస్తులు కానీ ఇక్కడికి రావాలంటే వాళ్లకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల ప్రాంతాలకు వెళ్ళే బస్సు సౌకర్యం కూడా లేదు. అదేవిధంగా అంబులెన్స్ వెళ్ళడానికి కూడా లేదు. ఎందుకంటే గిట్టి, కంకర తేలి ఏళ్ల తరబడి వేసిన రోడ్లు, గిట్టి, కంకర తేలి ద్విచక్ర వాహనదారులు, అటుగా వెళ్ళే రైతులు అప్పుడప్పుడు వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ వాళ్ళకి ఏ కాలమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక మండల కేంద్రం ఏర్పడినప్పటికీ టాక్లీ, దోడాపూర్ ఈ సైడ్ అయితే బస్సులు అసలు వెళ్ళడానికి పరిస్థితే లేదు. అత్యవసర సమయంలో ప్రైవేటు వాహనాల్లో, ఆటోలో కానీ
గర్భిణీ స్త్రీలు కానీ వెళ్ళాలంటే బాసర ప్రభుత్వ ఆసుపత్రికి రావాలన్నా ప్రైవేటు వాహనాలు వస్తుంటారు. రాత్రి అనగా పగలనక కష్టపడే వారికి కనీస సౌకర్యం లేకపోవడంతో వాళ్ళు ఇబ్బంది గురవుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ అధికారులు కానీ R&B అధికారులు కానీ స్పందించి మారుమూల ప్రాంతాలకు మెరుగైన రోడ్లు కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.